ముందు నుంచే అనుకున్నట్టుగానే వెంకటేష్, అనిల్ రావిపూడితో దిల్ రాజు నిర్మిస్తున్న మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం పొంగల్కే రాబోతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జనవరి 14న ఈ సినిమా విడుదలవుతోందని తెలిపారు. హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని తెలిపారు. విశేషమేమంటే ఈ సంక్రాంతికి దిల్ రాజు బ్యానర్ నుండే 2 సినిమాలు వస్తున్నాయి. అందులో మొదటిది గేమ్ చేంజర్ జనవరి 10న వస్తుంటే సంక్రాంతికి వస్తున్నాం 14న విడుదల కాబోతోంది. మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో జి. శంకర్, ఎల్. మధు నిర్మించిన సినిమా ఉద్వేగం. త్రిగుణ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో దీప్సిక హీరోయిన్గా నటించింది. శ్రీకాంత్ భరత్, సురేష్ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శివకృష్ణ, అంజలి ఇందులో ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ నెల 22న విడుదల కావలసిన ఉద్వేగం చిత్రాన్ని 29కి వాయిదా వేసినట్టు మేకర్స్ తెలిపారు. 2021లో వచ్చిన పవన్ కళ్యాణ్ కోర్టు డ్రామా వకీల్ సాబ్ తరహాలోనే ఇది ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు మహిపాల్ చెప్పాడు. ఇది హీరో త్రిగుణ్కు 25వ చిత్రం. డాక్టర్ లక్ష్మణరావు డెక్కల, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం హరుడు. శ్రీహరి, హెబా పటేల్, వెంకట్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ తాళ్ళూరి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా లీడ్ రోల్ చేస్తున్న శ్రీహరి ఫస్ట్ లుక్ పోస్టర్ గ్లింప్స్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విడుదల చేసి టీంకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ పోస్టర్లో శ్రీహరి ఇంటెన్స్ లుక్లో ఆకట్టుకుంటున్నారు. చిత్ర నిర్మాణ రంగంలోకి శ్రీహరి ప్రోద్బలంతో అడుగుపెట్టామని, ఈ సినిమా తప్పకుండా అందరినీ మెప్పిస్తుందని నిర్మాత లక్ష్మణరావు తెలిపారు. ఇందులో సలోని, అలీ, సుమన్ కీలక పాత్రలు పోషించారు. నయన్, ధనుష్ మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ధనుష్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తూ ఉన్న అతని తండ్రి కస్తూరి రాజా మాత్రం ఇలాంటి విషయాల మీద స్పందించేంత తీరిక తమకు లేదని తేల్చెప్పేశాడు. అలానే 2 ఏళ్ల పాటు అనుమతి కోసం ఎదురు చూశామని నయన్తార చెప్పిన విషయంలో వాస్తవం లేదని ఖండించాడు. ఓ నిర్మాతగా తన సినిమాకు సంబంధించిన హక్కుల విషయమై నిర్ణయం తీసుకునే అధికారం ధనుష్కు ఉంటుందని వెనకేసుకువచ్చాడు. ఇదిలా ఉంటే నయన్ బర్త్డే సందర్భంగా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయిన నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీకి విశేషమైన స్పందన లభించింది. నిజానికిది నయన్, విఘ్నేష్కు సంబంధించిన పెళ్లి వీడియోనే అయినా నయన్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన క్రమాన్ని కూడా ఇందులో చూపడంతో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా నయన్ తన డాక్యుమెంటరీ రూపకల్పనకు తమ చిత్రాల విజువల్స్ని ఇచ్చిన నిర్మాతకు పేరున కృతజ్ఞతలు తెలియజేసింది. ఎలాంటి ఆలస్యం లేకుండా పెద్ద మనసుతో వారంతా తనకు సహకరించారని నొక్కి మరీ చెప్పింది. ఆమె తాజా చర్య ధనుష్ను మరింతగా హట్ చేయడానికి అన్నట్టుగా ఉందని కొందరు నెటిజన్స్ తప్పుపడుతున్నారు. స్టార్ హీరో రామ్ చరణ్ కడప పెద్ద దర్గాకు వెళ్లి ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనడాన్ని ఆయన భార్య ఉపాసన సమర్థించుకున్నారు. అయ్యప్ప దీక్షలో ఉండి రామ్ చరణ్ అక్కడికి వెళ్లడాన్ని కొందరు విమర్శించారు. దీనిపై ఆమె స్పందిస్తూ, నమ్మకం అనేది అందరినీ కలిపి ఉంచుతుంది, విడదీయదు. భారతీయులుగా మేము అన్ని మతాలను గౌరవిస్తాం. ఐకమత్యంలోనే మన బలం ఉంటుందని పేర్కొన్నారు. తన మతాన్ని అనుసరిస్తూనే ఇతరుల విశ్వాసాన్ని గౌరవించడం రామ్ చరణ్ అలవాటని ఆమె చెప్పారు. అలానే వన్ నేషన్, వన్ స్పిరిట్, జై హింద్ అనే #ను ఆమె తన ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. మరి ఇప్పటికైనా రామ్ చరణ్ మీద కొందరు చేస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ జనవరి 10న విడుదల కాబోతోంది.